రాష్ట్ర వ్యాప్తంగా మెజారిటీ నియోజకవర్గాల్లో టీడీపీకి బయటి శత్రువుల అవసరమే లేకుండా పోయింది. పచ్చ పార్టీలోనే నేతలు వర్గాలుగా చీలిపోయి ఒకరిపై ఒకరు కత్తులు దూసుకుంటున్నారు. ఈ వైఖరి ఇలానే కొనసాగితే పార్టీ పుట్టి మునగడానికి ఎంతో కాలం పట్టదని పాతతరం నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లా అనకాపల్లి టీడీపీలో వర్గ పోరు భగ్గుమని మండుతోంది. అది పార్టీ క్యాడర్ను గందరగోళంకు నెట్టేస్తోంది. మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యేలు ఒకరి వెనుక ఒకరు గోతులు తవ్వేస్తున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయలేక చేతులెత్తేసిన చంద్రబాబు నాయుడు సొంత పార్టీలోని నేతల మధ్య గొడవలను ఆపలేకపోతున్నారు. అనకాపల్లి నియోజకవర్గంలో టీడీపీ 2 వర్గాలుగా చీలిపోయింది. ఒక వర్గానికి మాజీ మంత్రి దాడి వీరభద్రారావు నాయకత్వం వహిస్తుండగా, మరో వర్గానికి మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్ సత్యనారాయణ నేతృత్వం వహిస్తున్నారు. కొంతకాలంగా ఈ 2 వర్గాల మధ్య ఏమాత్రం పొసగటం లేదు. పరస్పరం నిప్పులు చెరుగుతున్నారు. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ అసలే అంతంత మాత్రంగా ఉన్న పార్టీ పరువును బజారుకీడుస్తున్నారు. తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు కన్నా సీనియర్ నేత అయిన దాడి వీరభద్రారావు ఎన్టీఆర్ కేబినెట్లోనే మంత్రిగా పనిచేశారు. అనకాపల్లి రాజకీయాలను దశాబ్దాల పాటు శాసించిన చరిత్ర ఆయన సొంతం. అయితే కాలక్రమంలో ఆయన ప్రాధాన్యత తగ్గుతూ వస్తుంది. గత ఎన్నికల్లో అనకాపల్లి నుంచి తన కుమారుని బరిలో దించాలని దాడి వీరభద్రారావు ఆశపడ్డారు. అయితే పొత్తులో భాగంగా అనకాపల్లిని జనసేనకు కేటాయించారు. దాడి వీరభద్రారావుకు చిరకాల రాజకీయ ప్రత్యర్థి అయిన మాజీ కాంగ్రెస్ నేత కొనతాల రామకృష్ణ ఎన్నికల సమయంలోనే జనసేనలో చేరి టికెట్టు కొట్టేశారు. దాంతో దాడి వీరభద్రారావుకు చక్రాలు తిప్పే అవకాశాలు రాలేదు. అది చాలదు అన్నట్లు మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్ సత్యనారాయణతోనూ దాడికి పడటం లేదు. పీలా గోవింద్ ప్రస్తుత ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణకు వియ్యంకుడు. దాంతో పీలా కొనతాలతో కలిసి నియోజకవర్గంలో పెత్తనం చెలాయిస్తున్నారు. ఇదే దాడికి నచ్చటం లేదు. మాజీ మంత్రిగా, సీనియర్ నేతగా అనకాపల్లిలో తన పెత్తనమే ఉండాలని దాడి ఆశిస్తున్నారు. నియోజకవర్గ ఇన్ఛార్జ్ తానే కాబట్టి తనదే పెత్తనమని పీలా భావిస్తున్నారు. ఇలా ఇద్దరూ ఆధిపత్య పోరులో ఒకరిపై ఒకరు విమర్శలు చేయించుకుంటున్నారు. కొద్ది రోజుల క్రితం కొంతమంది టీడీపీ నేతలు ఒక ప్రెస్ మీట్ పెట్టి నియోజకవర్గ ఇన్ఛార్జ్ పీలాను తక్షణమే ఆ పదవి నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. పార్టీలో మొదటి నుంచి ఉన్న కార్యకర్తలను, నేతలను పీలా గౌరవించడం లేదని, ఒంటెత్తు పోకడలు పోతున్నారని వారు ఆరోపించారు. పీలాను అదే పదవిలో కొనసాగిస్తే పార్టీ మట్టి కొట్టుకుపోవటం ఖాయమని వారు దుయ్యబట్టారు. పార్టీలో చురుకైన స్థానిక నేతను పీలా స్థానంలో ఇన్ఛార్జ్గా నియమించాలని కూడా వారు కోరారు. ఈ ప్రెస్ మీట్ వెనుక దాడి వీరభద్రారావు ఉన్నారని పీలా వర్గం అనుమానిస్తోంది. అనుమానించటమే కాదు, గట్టిగా నమ్ముతోంది. అందుకే పీలా వర్గీయులు దాడి వర్గానికి పోటీగా మరో ప్రెస్ మీట్ పెట్టారు. అందులో నియోజకవర్గంలో పార్టీ బలంగా ఉండాలంటే పీలా గోవింద్నే ఇన్ఛార్జ్గా కొనసాగించాలని డిమాండ్ చేశారు. నియోజకవర్గంలో పార్టీ బలంగా ఉందంటే దానికి కారణం పీలా గోవింద్ నాయకత్వమేనని పీలా వర్గం వాదిస్తోంది. పీలాకు వ్యతిరేకంగా వెనక ఉండి విమర్శలు చేయించేవారు తమ కుట్రలు ఆపకపోతే జీవితంలో మర్చిపోలేని విధంగా గుణపాఠం చెబుతామని పీలా వర్గీయులు హెచ్చరించారు. ఇలా 2 వర్గాల నేతలు తమ తమ అనుచరుల చేత పోటాపోటీ ప్రెస్ మీట్లు పెట్టి ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకోవటంపై సీనియర్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు రానున్న తరుణంలో దాడి వర్సెస్ పీలా పోరు పార్టీని భూస్థాపితం చేసేలా ఉందని పార్టీ నేతలు భయం వ్యక్తం చేస్తున్నారు.